నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ రాజేష్. బీఆర్ఎస్ పార్టీకి అట్లాగే అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్కి ఇప్పుడు అరెస్ట్ భయం పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు చూసినా లేదు అంటే కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ మొత్తం వ్యవహారంలో ఆ కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వంలో ఉండటం, అసెంబ్లీలో చర్చ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ కొంత ఆమోదం తెలపడం, మరోవైపు ఇప్పుడు పెద్ద ఎత్తున అంటే ఖచ్చితంగా సభా సమరం లాగా జరిగే అవకాశాలు ఉంటాయి. అసెంబ్లీలో పెట్టి ఖచ్చితంగా ఎండగడతామని కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుంది. మరోవైపు హరీష్ రావు కూడా మాజీ మంత్రి, ఆయన్ని కూడా కొంత కమిషన్ వ్యవహారంలో ఈటల, హరీష్ రావు, కేసీఆర్ ఈ ముగ్గురు కూడా కొంత ఫ్రేమ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ముగ్గురితో పాటుగా అధికారులు, ఇన్వాల్వ్ అయినటువంటి అందరూ అధికారులు తెర మీదకి వచ్చాయి. చాలామంది పేర్లు కమిషన్ రిపోర్ట్లో రివీల్ అయినాయి. కానీ ఇప్పుడు ప్రధానంగా హరీష్ రావు మేము అసెంబ్లీలో స్పష్టంగా తడాకా చూపిస్తాం, మేము మా ఆధారాలు బయట పెడతాం, ఇది ఖచ్చితంగా కమిషన్ పేరుతో ఇచ్చినటువంటి కాంగ్రెస్ రిపోర్ట్ అని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు కేసీఆర్ ప్రధానంగా ఆయన అన్నీ తానే నడిపించాడు అనేది స్పష్టంగా రిపోర్ట్ చెప్తోంది. ఆధారాలతో సహా, డేట్లతో సహా ఏ పర్మిషన్లు వచ్చినాయి, ఏ లెటర్లు వచ్చినాయి, మొత్తం ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా కొన్ని వందల పేజీల రూపంలో రిపోర్టు ప్రభుత్వం చేతికి అందించింది. మరి ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చూస్తే, కేసీఆర్ వ్యాఖ్యలు, త్వరలో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందనేది బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ తాజాగా చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు. అంటే ఫామ్ హౌస్లో వరుస భేటీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశంలో నేతలతో పాటు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవి రీసెంట్గా. మరి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా తెలంగాణ రాజకీయ వర్గాలు జరుగుతోంది. మరి ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా అరెస్ట్ చేయొచ్చని, ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదని ఈ సమావేశంలో కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఓవైపు కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి రిపోర్టు వచ్చిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ అనే వ్యాఖ్యలు కేసీఆర్ చేస్తున్నారు అంటే అదొక ఖచ్చితంగా ఒక రకంగా టెన్షన్ పట్టుకున్నట్టుగానే చూడాలి. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన కూడా కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇట్లా చూస్తే ఓవైపు కవిత వరుసగా బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇదే అదునుగా చూసుకొని ప్రత్యర్థి బీజేపీ కూడా తనదైనటువంటి శైలిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అంటే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గులాబీ నేతలకు గాలం వేస్తోంది. ఈ టైం చూసి అంటే అదును చూసి కొడుతోంది బీజేపీ. మరి ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్కి కొంత గడ్డు కాలం నడుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కొనసాగుతుండగానే మరోవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ రూపంలో బీఆర్ఎస్ పైన అతి పెద్ద పిడుగుపడిందని చెప్పాలి. తాజాగా నేడో రేపో స్థానిక సంస్థల ఎన్నికలంటూ కూడా హీట్ కొనసాగే సందర్భం కూడా రాజకీయాల్లో వచ్చేసింది. ఎందుకంటే హైకోర్టు తీర్పు కూడా ఉంది. సో వరుసగా బీఆర్ఎస్ పార్టీను కొంత ఇబ్బంది పెట్టే అంశాలతోటే పార్టీ ఇప్పుడు ప్రధానంగా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ముప్పేట దాడి కారణంగా తెలంగాణలో బర్నింగ్ టాపిక్ అయినటువంటి బీసీ రిజర్వేషన్ అంశం పైన కనీసం ఫోకస్ చేయలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ. దీంతో ఖచ్చితంగా బీసీ ఓట్ బ్యాంక్ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నిన్నటి వరకు ఈ కార్ రేసింగ్ సంబంధించి ఒక ఎపిసోడ్ నడిచింది, ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ నడిచింది, గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి కేసులపైన కొంత అటాకింగ్కు దిగినటువంటి కాంగ్రెస్ పార్టీ తాజాగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను కూడా ప్రజల ముందు ఉంచింది. అంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో బీఆర్ఎస్ అతి పెద్ద తలకాయిగా భావించే కేసీఆర్ టార్గెట్గానే ఇదంతా అంటే మొత్తం కేసీఆర్ చేశారనేది రిపోర్ట్ తేల్చేసింది. మరి ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు పేర్లు ప్రస్తావించి కమిషన్ పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు రివర్స్ అటాక్ దిగింది బీఆర్ఎస్ పార్టీ. అది కమిషన్ రిపోర్ట్ కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ రిపోర్ట్ అని స్వయంగా కేసీఆర్ విమర్శిస్తూ ఉన్నారు. అంతేకాదు కమిషన్ రిపోర్ట్ పేరుతో జరిగే డ్యామేజ్ని కంట్రోల్ చేసేందుకు నాయకుల్ని రంగంలోకి దింపారు. ఖచ్చితంగా ప్రజల్లోకి కాళేశ్వరం గురించి గొప్పతనాన్ని, చరిత్రని బలంగా చెప్పాలనేది ఆయన చెప్పాడు. ఇందులో భాగంగానే తాజాగా హరీష్ రావు కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. మరోవైపు కమిషన్ పూర్తి రిపోర్ట్ బయట పెట్టకుండా కేసీఆర్ మీద నిందలు మోపడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది అనే విమర్శలు హరీష్ రావు చేశాడు. అసెంబ్లీలో తమ తడాకా చూపిస్తామంటూ కూడా హరీష్ రావు అన్నారు. మరోవైపు కాంగ్రెస్ అటాక్తో ఇబ్బందుల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బీజేపీ కూడా దెబ్బ కొడుతూ వస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ లాయలిస్టులుగా ఉన్నటువంటి ఆ సీనియర్ నాయకులకి గాలాలు వేసి బీజేపీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు అక్కడ నల్లమల ప్రాంతానికి చెందినటువంటి అచ్చంపేట నియోజకవర్గానికి చెందినటువంటి గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే తమ దారికి తెచ్చుకోవడంలో ఇప్పుడు సక్సెస్ అయ్యారు. అంటే గతంలో పెద్ద ఎత్తున ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యేల బేరసారాల ఎపిసోడ్ పెద్ద ఎత్తున కలకలం రేపింది. అప్పుడు కూడా గువ్వల బాలరాజు ఆ ఎపిసోడ్లో ఉన్నారు. సో ఇప్పుడు తాజాగా ఈ ఎపిసోడ్ తర్వాత ఆయన రాజీనామా చేయటం, రేపో మాపో గువ్వల బాలరాజు బీజేపీ కండవ కప్పుకోబోతున్నారు అనేది ఒక ఆడియోలో కలకలం రేగుతోంది. ఒక గువ్వలే కాదు, చాలామంది గులాబీ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు కారు దిగి కమలం ఎక్కడానికి రెడీగా ఉన్నారు అనడానికి కొంత చర్చ జరుగుతోంది. మరి బీజేపీలోకి రావడం ఖచ్చితంగా వీళ్ళందరూ గ్యారంటీనే అని అంటున్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు కూడా. అధికార కాంగ్రెస్ ముప్పేట దాడితో సతమతం అవుతున్నటువంటి బీఆర్ఎస్కు బీజేపీ ఇప్పుడు కంట్రోనల్స్గా మారింది.
ఎప్పుడు ఏ నాయకుడికి ఎర వేస్తుందనే టెన్షన్లో గులాబీ పార్టీ నాయకులు బిక్కరపోతున్నారు. ఇప్పుడు ఏది ఏమైనా కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలకు బీఆర్ఎస్ పార్టీ కారు చిత్తవుతోంది. ప్రస్తుతానికి కారు పైన మేఘాలు కమ్ముకున్నట్టుగానే కనిపిస్తుంది సీన్ అంతా కూడా. దీంతో వర్షాకాలంలో మామూలుగా మేఘాలు ఎట్లయితే ఇప్పుడు కారు పైన కూడా మబ్బులు కమ్ముకున్నాయి. మరి పార్టీ ఖచ్చితంగా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ ప్రజలకు వాస్తవాల గురించే ప్రయత్నం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నప్పటికీ మరి ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో, మరోవైపు బీసీ కోటా పైన బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఓవైపు కాంగ్రెస్ ఢిల్లీ వేదికగా ఇప్పుడు 42% రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తోంది. మరోవైపు కవిత కూడా 72 గంటల పాటు దీక్ష చేసుకుందామని కూర్చుంటే కూడా ఒకరోజుకే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ ఆమె కొంత బీసీలను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఓవైపు ఆమె కూడా ఒక రకంగా సమస్యగా మారుతుంది. సో ఇట్లా కవిత బీఆర్ఎస్ పైన ఒక రకమైనటువంటి హెడ్ఏక్ ఉంటే, కాంగ్రెస్ బీజేపీ కూడా రాజకీయంగా అస్త్రాలు సంధిస్తోంది బీఆర్ఎస్ పైన. సో మొత్తం మీద ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ ప్లాన్ వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి కేసీఆర్ ప్లానే రివర్స్ అవుతుంది. చూద్దాం భవిష్యత్తులో రాజకీయంగా ఏం జరగబోతుందో. For more videos, please watch #.